అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. రామ్నగర్ నూతన వంతెన ప్రారంభోత్సవంలో తెలుగుదేశం నేతలు 3 వర్గాలుగా విడిపోయారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మేయర్ స్వరూపను పట్టించుకోకుండానే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వంతెనను ప్రారంభించడంతో ఎమ్మెల్యే మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలోని రామ్నగర్ నూతన వంతెన ప్రారంభోత్సవం ఏకపక్షంగా సాగింది. వంతెన నిర్మాణం పూర్తయిన ప్రారంభోత్సవం విషయంలో ఇప్పటికే 3-4 దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు వంతెన ప్రారంభోత్సవానికి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ మదమంచి స్వరూపుతో పాటు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ప్రారంభోత్సవానికి వచ్చిన మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నేరుగా శిలాఫలకం దగ్గరకు వెళ్లి పూజలు చేశారు. అంతేకాదు, శిలాఫలకాన్ని ఆవిష్కరించి వంతెనను ప్రారంభిస్తూ రిబ్బన్ కట్ చేశారు. తర్వాత మాజీ ఎంపీ కేఎం సైఫుల్లాతో కలిసి వంతెన మీద కొంత దూరం నడక సాగించారు. ఎంపీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు నినాదాలు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వారిని అడ్డుకుని మౌనంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యేకు అవమానం జరిగితే సహించేది లేదని, ఎమ్మెల్యేను ఏమాత్రం గౌరవించకుండా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏకపక్షంగా వంతెనను ప్రారంభించడమేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే పరిస్థితి అదుపు తప్పకుండా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సంయమనం పాటించి తన వెంట ఉన్న కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలతో కలిసి వెందురిగారు. అయితే వంతెన ప్రారంభోత్సవానికి వెళ్లి ఎంపీ, కలెక్టర్ వచ్చే వరకు అక్కడే కూర్చున్నానని, ఈ విషయం అధికారులు చెబుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా జేసీ ఏకపక్షంగా వంతెన ప్రారంభించడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్యే ప్రభాకర్ మండిపడ్డారు. ఒక శాసనసభ్యుడిగా 9500 మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తిని నాకు ఇచ్చే గౌరవం మీద తర్వాత అంటే దురుసుగా జులుం చేయడం కరెక్ట్ ఆడ. కానీ నేను ఒక గౌరవంగా అటుకు వచ్చినప్పుడు ప్రజాప్రతినిధిగా ఆయన విలువమని నేను అడగలే. ఆయన కోసం మేము వెయిట్ చేశాం. తర్వాత కలెక్టర్ వస్తారంటే వెయిట్ చేశాం. కలెక్టర్ గారు వచ్చేందుకు వెయిట్ చేసి పోయి ఆయన మా ముందరే లాగింటే సరిపోయింది కదా. ఆఫీసర్లు పోతే దురుసుగా వాడోడు వీడోడు అని చెప్పి దురుసుగా మాట్లాడి కరెక్ట్ కాదు. ఆ భాష నాకు వస్తుంది. దానికంటే రెట్టింపుగా మాట్లాడే దమ్ము ధైర్యం నాకుంది. ఈరోజు చంద్రబాబు గారి ఫ్లైఓవర్ ఓపెనింగ్ సందర్భంగా ఆర్ఎంబీ అధికారులు ఒక కార్పొరేటర్స్ని, మేయర్ని మరియు ఎమ్మెల్యేని, జేసీ గారిని అందరినీ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏకపక్షంగా ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ ఓపెన్ చేయడం చాలా బాధాకరం. కానీ మమ్మల్ని కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈరోజు ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. మరోవైపు వంతెనను ప్రారంభించిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాను ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. వంతెన నిర్మాణానికి ప్రత్యేకంగా కృషి చేశానని, అందుకే ప్రారంభోత్సవం చేశానని తెలిపారు. అంతేకాదు, గాంధీ బజార్, తిలక్ రోడ్ విస్తరణ పనులు కూడా మరో 10 రోజుల్లో అధికారులు చేపడతారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, తమ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారన్నారు. కేవలం నాకు ఎవరిపైన ఈర్ష్య, ద్వేషం లేదు, ఎవరి కొంప పీకాలనేది లేదు, వీడు నా స్నేహితుడు కాబట్టి వీడు తోలిపోకూడదనేది లేదు. ఇది కేవలం అనంతపురం జిల్లాలో జిల్లా కేంద్రం ఇదైనా బాగుండాలా, సర్వాంగ సుందరంగా ఉండాలా, అందరూ అప్రిషియేట్ చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో చేస్తున్నాను. కానీ ఏ ఒక్కరికి వ్యతిరేకంగా కాదు. రామ్నగర్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో నేతలు 3 వర్గాలుగా విడిపోవడం ఎన్నికల వేళ టీడీపీకి మంచి పరిణామం కాదంటున్నారు విశ్లేషకులు. మరి అధినేత చంద్రబాబు వీరి మధ్య విభేదాలు పోగొట్టడంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.